काय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः. సంతోషంగా తృప్తిగా జీవించడం ఎలా అనే దాని మీద భీతిహరానంద స్వామీజీ బేస్డ్ ఆన్ ద తైత్తరీయ ఉపనిషత్ ఏం చెప్పింది, ఆనందంగా ఉండాలంటే తృప్తిగా ఉండాలంటే ఉపనిషత్తు ఏం చెప్పింది చెప్పారు. బోధమయంజీ పతంజలి యోగ సూత్రాలను అనుసరించి తృప్తి అంటే ఏంటి, సంతోషంగా ఎలా ఉండాలి చెప్పారు. ఇప్పుడు ఇదే టాపిక్ మీద సంతృప్తిగా సంతోషంగా జీవించడం ఎలా. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉండాలనుకుంటారు. మనలో ఏ ఒక్కరం కూడా దుఃఖంగా ఉండాలండి, లేకపోతే బాధాకరమైన జీవితాన్ని గడపాలని ఎవరు కోరుకోరు. అందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. మరి అయితే సంతోషంగా ఉన్నాము అన్నదానికి కొలమానం ఏంటి? వాట్ ఈస్ ద మెజర్మెంట్? కొలమానం ఏంటి అంటే దాన్ని చెప్పడం చాలా కష్టం. అంచేత ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కత్తా ఇలాంటి నగరాల్లో చాలామందిని సర్వే చేశారు. మీరు సంతోషంగా ఉండడానికి కొలమానం ఏమిటి అంటే వాళ్ళు ఏమన్నారంటే అందంగా ఉంటే సంతోషంగా ఉంటాం, లేకపోతే కీర్తి, మాకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటే సంతోషంగా ఉంటాం, మాకు ఎక్కువ డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాము, మా కంపెనీల్లో మాకు మంచి శాలరీస్ ఇస్తే సంతోషంగా ఉంటాము అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మీరు ఒకసారి పరిశీలించి దీన్ని కేస్ స్టడీ చేసినట్లయితే నిజంగా ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తికి డబ్బు బాగా ఉందనుకోండి, సో ఆ వ్యక్తిలో తృప్తి లేదనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నట్ట? అతనికి దగ్గర ఐశ్వర్యం చాలా ఉంది, డబ్బు చాలా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది, కానీ ఆయనలో తృప్తి లేదు. అప్పుడు ఆయనలో సంతోషం ఉన్నట్ట? లేదు కదా. తర్వాత ఒక వ్యక్తి తనకున్న స్థిరాస్తితో, తనకి ఏదైతే ఉందో ఆస్తితో సంతృప్తిగా ఉండగలిగాడు అనుకోండి, అప్పుడు సంతోషంగా ఉంటాడా ఉండడా? అతనుకున్న ఆస్తితో తృప్తిగా జీవించడం మొదలు పెడితే అతనికి సంతోషం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇంకొక యాంగిల్లో చూద్దాం, ఎందుకంటే రకరకాల యాంగిల్స్లో చూస్తే తెలుసు సంతోషం అంటే ఏంటి. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంకొక యాంగిల్లో చూద్దాం. ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ రెండు యాంగిల్ను చూసినప్పుడు ఏమైంది, సంతృప్తి కలవాడే సంపన్నుడు, ఐశ్వర్యవంతుడి కంటే తృప్తిగా జీవించేవాడే సంపన్నుడు అనే విషయం మనకు అర్థమైంది. ఇంకొక వర్గం, మేధావి వర్గం అంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారనమాట. వాళ్ళేం ఆలోచిస్తారంటే, ఏమండి సంతృప్తి అనేది ఎదుగుదలకి అవరోధం. మేము తృప్తిగా ఉన్నామంటే ఇంక ఎదుగుదల ఏముంటుంది, సాటిస్ఫై అయిపోతాము, ఇంకా దాని గురించి మనం ఇంకే ప్రయత్నాలు చేయము, డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేయము అంటాం. తర్వాత అసంతృప్తే మనకేమన్నా లిటిల్ డిస్సాటిస్ఫాక్షన్ ఏమన్నా ఉంటే అదేం చేస్తుందంటే మనల్ని ఇంకా ముందుకు పోనిచ్చి ఇంకా ఎక్కువ ఏదో సాధించాలనే తపనకి గురి చేస్తూ ఉంటుంది. అంచేత సాధించిన కొద్దిపాటికే సంతృప్తి చెందుతూ ఉంటే ఎప్పుడూ జీవితంలో ఇంకా ముందుకు రాణించలేము అని ఒక మేధావి వర్గం వాళ్ళు చెప్తారు. దీన్ని మీరు ఎంతమంది ఏకీభవిస్తారో చెప్పండి. ఇక్కడ అర్థం ఏంటంటే మీరు సంతృప్తిగా ఉండడం మొదలు పెడితే జీవితంలో ఇంకా ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఎందుకంటే సంతృప్తి, నాకు ఒక 10 లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉందండి, నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఏంటి, ఆ లక్ష ఎప్పుడు 2 లక్షలు అవ్వదు. అంతే ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అంచేత ఎప్పుడు అసంతృప్తిగా జీవించడం బతకడం నేర్చుకుంటే జీవితంలో ఇంకా చాలా సాధిద్దాం అని అనుకుంటాం అన్నమాట. ఇదొక రకం వర్గం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రెండు భావాల్ని ఇక్కడతో అయిపోలేదన్నమాట. ఈ రెండు భావాల్ని సమన్వయం చేసుకోవడమే జీవితం అంటేనండి. అర్థమవుతుంది? ఏదర్ అలాగా కాకుండా ఇలాగా కాకుండా రెండు భావాల్ని సమన్వయం చేసుకోవడమే జీవితం అంటే. ఇంకొక విషయం ఆలోచిస్తే ఏమవుతుందంటే, సంతృప్తి అంటే అర్థం ఏంటంటే ఉన్న ఆనందాన్ని గుర్తించడం. అర్థమవుతుందండి? సంతృప్తి అంటే నాకు ఇంత ఉందని కాదనమాట, మనకు ఉన్న ఆనందాన్ని గుర్తించడమే సంతృప్తి. ఇంకేం చెప్తుందంటే ఆ తృప్తితో కర్మనిష్ఠుడై కర్తవ్యనిష్ఠుడై ముందుకు సాగిపోవడం అని చెప్తుంది. దిస్ ఈజ్ ద పాయింట్, యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఆ తృప్తితో కర్తవ్యనిష్ఠుడై ముందుకు సాగిపోవాలని చెప్తుంది. అంటే ఆ తృప్తి కలిగిన తర్వాత ఆగిపోమని చెప్పట్లేదు, కర్తవ్యనిష్ఠుడై ఇంకా ముందుకు సాగిపోవాలని చెప్పింది. ఇంకేం చెప్తుందంటే
ముందుకు నడిపించే శక్తి అసంతృప్తి కాదు, ధర్మనిష్ట అని చెప్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అర్థమవుతుందండి? అసంతృప్తి అనేది మనల్ని ముందుకు నడిపించదు. మనల్ని ధర్మనిష్ట, మనం సంతృప్తిగా ఉన్నామని తెలియజేసిన శక్తి ఏం చేస్తే అంటే ఆ ధర్మనిష్ట మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుందని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంతృప్తిగా లేరు అనుకోండి, ఈ ధర్మనిష్టగానే మీకు తోడు అవ్వకపోతే ఏమవుద్దంటే ఇంకా ఏదో సాధించాలనే ప్రయత్నంలో దొడ్డుదారులు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ధర్మము తోడయ్య కర్తవ్యనిష్టతో, అంటే అసంతృప్తి కర్తవ్యనిష్టతో తోడయ్యి ధర్మనిష్ట తోడైనప్పుడు ఏమవుతుందంటే ముందుకు సాగిపోతే ఏమవుతుందంటే మనం తప్పుదారులు పట్టే ప్రమాదం ఉండదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చాలామంది మీరు సొసైటీలో చూస్తూ ఉంటారు, వాళ్ళకి సంతృప్తి లేక ఇంకా సాధించాలనే తపనతో ఏం చేస్తారంటే దొడ్డుదారులు పడేవాళ్ళు, జైలుకి వెళ్ళేవాళ్ళు మనం ఎంతోమంది చూస్తున్నాం. అంటే వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే అక్కడ ఆ తృప్తితో, అంటే వాళ్ళు తెలుసుకున్నారు ఓహో ఇదే తృప్తి. కానీ ఏంటంటే ఆ తృప్తితో ఏం చేశారంటే వాళ్ళ కర్తవ్య నిష్ఠలు అవ్వకుండా ఏం చేశారంటే వాళ్ళు ధర్మనిష్టత లేకుండా ఏం చేశారంటే చెడు దారులు పట్టారని మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ రెండు ఆటల్ని మనం సమన్వయం చేసుకుని జీవితంలో ముందుకు పోతూ ఉంటాం. కర్తవ్య నిష్ఠలై ధర్మనిష్టతో ఇంకా ముందుకు పోయి ఇంకా పేరు ప్రతిష్టలు లేకపోతే మరొకటి సాధించడానికి ప్రయత్నిస్తాము. అప్పుడు ఏమవుతుందంటే అవి మనల్ని బంధించకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని బేస్గా చేసుకుని ఈ రెండు ఆటిల్ని, అంటే మనం నేర్చుకొని ఈ రెండు అంశాలని బేస్గా చేసుకుని ఒక 4 కేస్ స్టడీస్ చూద్దాం. కేస్ స్టడీస్ అంటే జరిగేవి. ఇప్పుడు ఒక కేస్ స్టడీ చేద్దాం. ఫస్ట్ కేస్ స్టడీ ఏంటంటే సంతోషం అనేది వస్తువులో ఉంది అనుకుందాం. సో వీ ఆల్ గెట్ హ్యాపీనెస్ బికాజ్ వీ ఎంజాయ్ సర్టన్ థింగ్స్ అండ్ వీఆర్ హ్యాపీ. అంతే కదండి. మనం అనుకుంటాము సంతోషం అంటే ఒక ఐస్ క్రీమ్ తింటే సంతోషం ఉంది అనుకుంటాం. అంటే సంతోషం అనేది ఎక్కడుంది? వస్తువులో ఉంది అనుకుంటాం. లేకపోతే ఒక ఏసీ హాల్లో కూర్చున్నాం అనుకోండి, అమ్మయ్య ఏసీ హాల్లో కూర్చున్నాను కదా నేను సంతోషంగా ఉన్నాను, బికాజ్ నా సంతోషానికి కారణం ఏంటి? ఏసీ అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇదే కేస్ స్టడీగా మనం అధ్యయనం చేసామనుకోండి. ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఒక కప్ ఆఫ్ కాఫీ తాగిన తర్వాత ఏమైందంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇంకొక గంటకి ఇంకొక కప్పు తాగిన తర్వాత మొదటి కప్పు తాగినంతగా అనిపించలేదు ఆనందం. సో దెన్ అగైన్ ఇంకొక 2 గంటల తర్వాత ఇంకొక కప్ ఆఫ్ కాఫీ తాగిన తర్వాత విసుగు చెందామన్నమాట. మరి ఇప్పటి వరకు ఏమనుకున్నాము? ఈ కప్ ఆఫ్ కాఫీ నాకు సంతోషాన్ని ఇచ్చింది అన్నప్పుడు మరి 2వ కప్పు, 3వ కప్పు, 4వ కప్పు కూడా నాకు అదే సంతోషాన్ని ఇవ్వాలి కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? సంతోషం అనేది ఎందులో లేదు? వస్తువులో లేదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అర్థమవుతుందండి? ఇంకొకటి ఏం ఆలోచిస్తూ ఉంటామంటే సంతోషం ఏంటంటే వాళ్ళకు ఉన్న వాటితో వాళ్ళు సంతోషంగా ఎలా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాం. ఆల్వేస్ వీ లుక్ ఎట్ ద అదర్స్, వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, వాటితో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారని ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఇంకో కేస్ స్టడీ చేద్దాం. సో ఒకళ్ళకి పిల్లలు లేరు, సంతానం లేరు. పిల్లలు పుట్టిన తర్వాత ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత వాళ్ళు చదివైన తర్వాత ఒక ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత అమ్మా నాన్నల మాటలు వినడం మానేశాడు. సో ఆల్వేస్ ఈజ్ ట్రైంగ్ టు డిజోబే పేరెంట్స్ వర్డ్స్. వాడు అమ్మా నాన్నల మాటలను తిరస్కరిస్తున్నాడు. ఇప్పుడు వాడికి 19 సంవత్సరాల పాటు పిల్లల కన్నా సంతోషం, ఆనందం ఏమైందంటే ఎప్పుడైతే పిల్లలు వాళ్ళని తిరస్కరించడం మొదలుపెట్టారో వాళ్ళలో వ్యతిరేకత వచ్చిందనమాట. ఇప్పుడు ఏమైంది? సంతోషం మిగిలిందా? ఇప్పుడు మిగలలేదన్నమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే సంతోషం అనేది వస్తువులలో లేదు. ఇంకో విషయం గుర్తుంచుకోవాలేంటంటే ఇప్పుడు మనం వీళ్ళు ఇక్కడ అదర్శనం ఎదుటి వాళ్ళకు ఉన్న వాటితో వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఎప్పుడూ మనకు కనపడదు అనమాట. మనకి సంతోషం అనేది హౌ దే ఆర్ లివింగ్, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అన్న దాని మీదే సంతోషం ఆధారపడుతూ ఉంటుంది తప్ప వాళ్ళకి వాట్ దే హ్యావ్ అన్న దాని మీద ఎప్పుడూ సంతోషం ఆధారపడదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇలాంటి సెమినార్స్ ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ దట్ మీరందరూ కూడా సంతోషం వస్తువుల్లో లేదు అని చేత ఈ వస్తువులు అన్నీ మీ ఇంట్లో ఉన్న ఏసీలు అండి హుస్సేన్ సాగర్లో పాడేయమని, మీకున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని హుస్సేన్ సాగర్లో పాడేయమని అర్థం కాదు. సో వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద థింగ్ అనుకుంటాం అనమాట. అయ్యో నా దగ్గర ఐఫోన్ లేకపోయినప్పుడు కూడా నేను సంతోషంగా ఉండగలను కదా అనుకోవాలి, అంతే తప్ప. ఐఫోన్ ఉంటే హ్యాపీగా వాడుకోండి, తప్పేమీ లేదు. కానీ ఐఫోన్ లేకపోతే ఇంకా నాకు జీవితంలో సంతోషమే లేదనుకోవడమే భ్రమ. దానికోసమే ఈ సెమినార్స్ అన్నీ కూడా. అంచేది ఇక్కడ ఏం చెప్తుంది? సో వీఆర్ నాట్ హ్యాపీ. సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యాపీ బికాజ్ వాట్ వీ హ్యావ్ అన్న దాని మీద ఆధారపడదు.
మనకున్న వాటి మీద మనం సంతోషంగా ఉంటామనేది అది క్రైటీరియా కాదు. మనము ఏ విధంగా నివసిస్తున్నాము, ఏ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాము అన్న దాని మీదే మన సంతోషం ఆధారపడి ఉంటుంది అని ఈ కేస్ స్టడీస్ రెండు కూడా చూపినాయి అనమాట. అర్థమవుతుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడో కళ్యాణ్ జ్యువెలరీస్కి వెళ్ళి ఒక నెక్లెస్ కొనుక్కున్నారనుకోండి. నెక్లెస్ మీరు మీ కంఠాభరణంగా దాన్ని మార్చుకుని పెట్టుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఇంక 24 hours యూ హ్యావ్ టు వేర్ అండ్ ఎంజాయ్ చేయాలి. కానీ అలా చెయ్యరే, తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారే. మరి ఏమైంది? అప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నారు. కంఠాభరణం తీసి పక్కన పెట్టేసి లాకర్లో పెట్టేసినప్పుడు దుఃఖంగా ఉన్నారా? లేరు కదా. సో అల్టిమేట్లీ వాట్ ఇట్ గివ్స్ ఈజ్ దట్ ఓన్లీ అదేదో వస్తువు అంతే. అంతేగాని అది సంతోషానికి దారి చూపించేది అనుకోవడం అనేది అవివేకం. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు సంతోషం అనేది బయట వస్తువుల్లో లేదు అని చెప్పేసాం కదండి. మరి మనిషి బయట వస్తువుల్లో లేదు అన్నప్పుడు ఏదైనా ఒక వస్తువును ఆస్వాదన చేసినప్పుడు ఏసీలో కూర్చున్నప్పుడు ఆనందంగా ఉంటున్నాం కదా. ఆనందానికి రహస్యం ఏంటి అంటే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, తైత్రీయ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, రసో వయసహ రసగ్గం ఏవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని చెప్తుంది. ఏదైనా నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావు, సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే కారణం వస్తువు కాదయ్యా, నువ్వు స్వతహాగా ఆనంద స్వరూపుడవు అని చెప్పింది ఉపనిషత్తు. ఎందుకంటే ఆత్మ, ఆ భగవంతుడు, నీలో ఉన్న భగవంతుడు ఏంటంటే వాడు స్వతహాగా సహజ సిద్ధంగా వాడు ఆనంద స్వరూపుడు. కాబట్టి యు ఆర్ గెటింగ్ దట్ హ్యాపీనెస్ ఫ్రమ్ హిమ్, నాట్ బికాస్ ఆఫ్ ద థింగ్ అవుట్ సైడ్ అని చెప్పింది అనమాట. అర్థమవుతుందండి. సో నీలో ఉన్న ఆనంద స్వరూపుడు, రసస్వరూపుడు, ఆత్మస్వరూపుడై భగవంతుడై ఉన్నాడు కాబట్టి వాడి నుంచి నువ్వు ఆనందాన్ని పొందుతున్నావే తప్ప వస్తువులో లేదు అని చెప్పింది. శ్రీరామకృష్ణులు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఒక ఒంటె ముళ్ళు తింటూ ఉంటుంది, ముళ్ళు త్రోని బుష్ చేస్తే ముళ్ళు తింటూ ఉంటుంది. అప్పుడు అనుకుంటుంది, అబ్బాయి ఈ ముళ్ళు ఎంత టేస్ట్గా ఉన్నాయో అనుకుంటుంది అనమాట. ముళ్ళు తింటే టేస్ట్ ఎలా వస్తుందంటే, ముళ్ళు నవ్వులుతున్నప్పుడు ఏమవుతుందంటే రక్తం కారిపోద్ది. మనం తినగలుగుతామా? ముళ్ళు తినలేం కదా. మన ఇంట్లో అన్నం కొంచెం గట్టిగా ఉంటేనే, కుక్కర్లో పెట్టిన అన్నం గట్టిగా ఉంటేనే ఎంత గట్టిగా ఉంది ఏంటమ్మా అని మనం అంటాం. తినడానికి చాలా కష్టంగా ఉంది అంటాం. అట్లాంటిది త్రోని బుషెస్ ఒంటె తింటున్నప్పుడు అనుకుంటుందంటే ఎంత టేస్ట్గా ఉందబ్బా అనుకుంటుంది అనమాట. అప్పుడు నిజంగా ఆ త్రోని బుషెస్ తినడం వల్ల ఒంటె సంతోషపడలేదు. ఆ తినడం వల్ల చిగుళ్ళ ద్వారా కారిన రక్తం ఏం చేసిందంటే అది టేస్ట్గా అనిపించింది అనమాట. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేశారా లేదా? సో అదేవిధంగా ఒక బాహ్య వస్తువులో ఆనందం ఉంది, ఈ బాహ్య వస్తువే నాకు ఆనందాన్ని ఇస్తుంది అన్నది పొరపాటు. కారణం ఏంటంటే ఆ బాహ్య వస్తువు ద్వారా మీరు ఆనందాన్ని పొందట్లేదు. మీలో స్వతసిద్ధంగా ఆ పరమాత్మ ఆత్మతత్వమై ఉన్న దాని అసలు ఆనంద స్వరూపుడే కాబట్టి ఆనంద స్వరూపుడే మీకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఒంటె ఏ విధంగా అయితే ముళ్ళను తింటూ నేను హ్యాపీగా ఉన్నాను అనుకుందో, కానీ నిజంగా ఆ ముళ్ళు తినడం ద్వారా అది హ్యాపీగా లేదు. ఆ ముళ్ళు కొరకడం ద్వారా చిగుళ్ళ నుంచి వచ్చే రక్తము తనకు టేస్ట్గా ఉంది. సో అదేవిధంగా మనం పొందే బయట వస్తువుల ద్వారా పొందే ఆనందం బయట వస్తువుల ద్వారా మనం పొందట్లేదు. మనలో ఉన్న ఆత్మస్వరూపము, భగవత్ తత్వము, ఆనందమయుడు అతను ఇచ్చే ఆనందం ద్వారా వీఆర్ జస్ట్ డెరైవింగ్ సమ్ కైండ్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ హిమ్ అండ్ వీఆర్ హ్యాపీ. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది నెంబర్ 1 కేస్ స్టడీ. ఇంకా కేస్ స్టడీ 2 చూస్తే ఏమవుద్దంటే, చాలామంది ఏం చేస్తామంటే మనకున్న వాటితో మనం సంతోషంగా ఉండకుండా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేయడం మొదలు పెడతా ఉంటాం. ఇప్పుడు మోడర్న్ ట్రెండ్లో ఆలోచించాలంటే వి లుక్ ఎట్ అదర్స్ ఫేస్బుక్ అకౌంట్స్. ఆ ఫేస్బుక్ అకౌంట్ ప్రొఫైల్ చూస్తామన్నమాట. ఆ ప్రొఫైల్లో చక్కగా BMW కార్, ఈవెన్ దో ఈ డజంట్ హ్యావ్ ద BMW, పార్కింగ్ చేసిన BMW కార్ మీద ఒక ఫోటో నిలబడి వాడు ఫేస్బుక్ ప్రొఫైల్ పెడతాడు. మనం అనుకుంటాం ఎంత హ్యాపీగా ఉన్నాడు, వాడికి BMW కార్ ఉందా అనుకుంటాం. ఫేస్బుక్లో ఎవరు ఏడుపు మొఖాలు పెట్టుకోరు కదండి, ఎవరు పెట్టుకోరు కదా. అంచేది మనం ఏమనుకుంటామంటే ఎంత ఆనందంగా ఉన్నారని వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ చూసి మనం జలస్ చెందుతూ ఉంటాం అనమాట. అంటే ఆల్రెడీ మనం ఆనందంగా ఉన్నాం, సంతృప్తిగా ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. సో వీ స్టార్ట్ కంపేరింగ్ విత్ అదర్స్. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సంతోషం ఏ మేరకు ఉంది అని ఆలోచిస్తూ వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఒక స్టోరీ చెప్తాం మీకు. ఒకతనికి యాక్సిడెంట్లో చెయ్యి పోయింది, రైట్ హ్యాండ్ పోయిన తర్వాత జాబ్కి కొన్ని నెలలో లేకపోతే రిజైన్ చేసేసి కూర్చున్న తర్వాత ఏమైందంటే కొన్ని నెలల పాటు జాబ్ లేకుండా కూర్చునేటప్పటికి ఏమైందంటే అయ్యో నేను జాబ్ చేయలేకపోతున్నానని ఒక నెగిటివ్ థాట్స్ ఆయన్ని
ఓవర్ పవర్ చేసేసిన తర్వాత ఇంక ఈ నెగిటివ్ థాట్స్ బాగా ఎక్కువైపోవడం వల్ల ఏమైందంటే సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా ఈ నెగిటివ్నెస్ భరించలేక వదిలిపెట్టేసింది. ఇంకా వదిలిపెట్టేసిన తర్వాత చూడండి, ఈ నెగిటివ్నెస్తో జాబు లేకుండా సో గర్ల్ ఫ్రెండ్ అని కోల్పోయి చాలా బాధపడుతున్నప్పుడు ఏమైందంటే ఇంక రియల్లీ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు అయిన తర్వాత హీల్ అయిపోయిన తర్వాత చక్కగా పనిచేయడం మొదలుపెట్టింది. స్లోలీ స్టార్టెడ్ రెజ్యూమింగ్ ఈజ్ ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇంతకీ నా ఎక్స్ ఎలా ఉంది, నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూసుకుందామని స్టార్టెడ్ లుకింగ్ ఎట్ దేర్ ప్రొఫైల్స్. ఫేస్బుక్లో చూస్తున్నాడు అనమాట. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంది. ఆమె చాలా ఆనందంగా ఉంది. ఆ ప్రొఫైల్ చూస్తే చాలా ఆనందంగా కనిపించింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారని చూసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ప్రమోషన్స్ వచ్చేసి చక్కగా హ్యాపీగా ఉన్నారనుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇంకా నెగిటివ్ థాట్స్ ఆయనకి బాగా ఓవర్ పవర్ చేసేసి ఇంక చనిపోదాం అనుకుని ఒక పెద్ద ఎత్తైన బిల్డింగ్ బిల్డింగ్ దూకడానికి సిద్ధమవుతున్నప్పుడు కింద ఒకడేం చేస్తున్నాడంటే వాడికి 2 చేతులు లేనప్పటికీ కూడా బాగా ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. చాలా డ్యాన్స్ చేస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఓహో, నాకు ఒక చెయ్యి కోల్పోయి ఇన్ని రోజులు టైం పెట్టినందుకు నేను పెద్ద ఎత్తున ఏదో చనిపోదాం అనుకుంటున్నాను. అసలు వీడికి 2 చేతులు లేనప్పటికీ కూడా ఎంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడని వాడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. కింద మెట్ల ద్వారా దిగి వచ్చేసి అడిగాడు, సో ఎలాగ నీ సీక్రెట్, నీ ఆనందానికి రహస్యం ఏంటి, నీ సంతోషంగా ఉండడానికి రహస్యం ఏంటి అన్నప్పుడు వాడు ఏమన్నాడంటే, వాట్ హ్యాపీనెస్సా, డాన్సింగా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటూ ఏమన్నాడంటే, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు స్క్రాచ్ మై బటక్స్ అన్నాడు అనమాట. అర్థమవుతుందండి? సో ఏమన్నాడంటే, ఇట్స్ నాట్ సో ఈజీ మ్యాన్, ఐ టెల్ యూ అన్నాడు అనమాట. ఎందుకంటే 2 చేతులు లేనోడికి కష్టమే కదా. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఎదుటివాడు ఆనందంగా ఉన్నాడు అనుకోవడానికి ఏంటంటే అక్కడ ఏం చెప్తుందంటే, నౌ యూ నో ద సీక్రెట్ ఆఫ్ పీపుల్ హ్యాపీనెస్ వెన్ యూ సీ దెమ్ డాన్సింగ్ అండ్ పార్టీయింగ్ జస్ట్ ఇచ్చి బంప్స్, అంతే, దట్స్ ఆల్. అర్థమవుతుంది? ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది? ఎవరో పార్టీకి వెళ్ళి ఆనందంగా ఉన్నారనుకోవడం కాదనమాట. వాళ్ళకున్న దుఃఖాన్ని మరిచిపోవడానికి చేసే ఒక వేషం, అంతే అది. అర్థమవుతుంది? అంతేగాని వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుని మీరు ముచ్చటపడ్డారనుకోండి, మీకు స్వతసిద్ధంగా ఉన్న ఆనందాన్ని మీరు కోల్పోతారు. దట్స్ ఆల్. సో యూ కీప్ దిస్ పాయింట్ ఆల్వేస్. యూ డోంట్ కంపేర్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, నేను హ్యాపీగా ఉన్నానని కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టద్దు. సో మొదలు పెట్టామంటే ఇంకా మీ హ్యాపీనెస్ మనం కోల్పోతాం. ఇది 2వ కేస్ స్టడీ. అంచేతే ఇక్కడ సోక్రటీస్ గురించి మీకు చెప్పాలి. సోక్రటీస్ కాళ్ళకి చెప్పులు కూడా వేసుకునేవాడు కాదు. ప్రతిరోజు తన ఇంటికి దగ్గరలో ఉన్న మార్కెట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ డిస్ప్లే చేసిన ఐటమ్స్ అన్నీ చూసేవాడు అనమాట. గంటల కొద్దీ చూసేవాడు. చూసిన తర్వాత ఎవరో అన్నారనమాట, ఎందుకయ్యా నువ్వు కొనవో చెయ్యవు, ఊరి నిలబడి అట్లా చూస్తావు అంటే, సోక్రటీస్ ఏం చెప్పాడంటే, ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కవర్, నన్ను నేను తెలుసుకుంటున్నానమాట, ఈ మార్కెట్లో డిస్ప్లే చేసిన వస్తువులు ఎన్ని నా దగ్గర లేకుంటే అంత ఆనందంగా ఉన్నానని చెప్పాడు అనమాట. అర్థమవుతుందండి? సో ఇక్కడ ఎన్నో వందల కొద్దీ మార్కెట్లో డిస్ప్లే చేశారు, ఇవన్నీ నా దగ్గర లేవు, ఈవెన్ దెన్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కవర్ అని చెప్పాడు అనమాట. ఇది సంతోషం అనేది బయట వస్తువులు లేదనే విషయాన్ని స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అంచేత రామకృష్ణ పరమహంస గారి జీవితం కానీ, స్వామి వివేకానంద జీవితం కానీ, శారదామాత జీవితం కానీ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, దే ఆర్ సో సింపుల్. శ్రీరామకృష్ణ పరమహంస గారి జస్ట్ ఉత్తరీయం ఉంటుంది. సో వై దే ఆర్ సో హ్యాపీ, దే నో దట్. వాళ్ళ సంతోషం ఏంటంటే, రసో వయసహ రసగుం ఏవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అనే విషయం స్పష్టంగా వాళ్ళకి తెలుసు. కాబట్టి బాహ్య వస్తువుల మీద సంతోషం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాకులాడలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదొక విషయం. దెన్ 3వ కేస్ స్టడీ చూద్దాం. 3వ కేస్ స్టడీ చూసినప్పుడు ఏమవుతుందంటే, మనకి చాలా కావాలని కోరుకుంటాం. ఎందుకంటే స్వతసిద్ధంగా మనిషి ఏంటంటే ఆశాజీవి, ఇది కావాలి అది కావాలని కోరుకుంటాం. సో మార్కెట్కి పోతే ఏమవుతుందంటే, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఈ అన్ని రకరకాల కోరికలు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ మీరు ఆ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి కావాలనుకున్నప్పటికీ కూడా, ఎన్నో కోరికలు పుట్టినప్పటికీ కూడా మీరు నిజంగా మీరు ప్రశ్నించుకోండి, నిజంగా నాకు అవసరం ఉందా అని మిమ్మల్ని ప్రశ్నించుకుంటే 100లో 80% అవసరం లేదు కదా అని ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. కావాలనుకుంటారు, అవును నిజంగా iPhone 6 వచ్చిందంటే కదా, అవును కావాలి, ఉంటే బాగుండు,
వెళ్ళి కాసేపు అవును ఫోన్ ఎందుకు, ఒక మెసేజ్ పంపడానికి, ఎవరితో మాట్లాడడానికి, నాకు ఆల్రెడీ ఉంది కదా, అవసరమా అని ప్రశ్నించుకోండి, అవసరం లేదని ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అంటే కోరిక వేరు, అవసరం వేరు. అర్థమవుతుందండి? సో చాలా విషయాల్లో మనం దీన్ని ఒక వివేకంతో మనం ఆలోచించగలిగితే మన కోరికల్ని మనం ఫిల్టర్ చేసేయగలుగుతాము. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఈ మూడో కేస్ స్టడీ ఏంటంటే, అటెంప్టింగ్ టు గెయిన్ హ్యాపీనెస్ వితౌట్ రిమూవింగ్ అవర్ అటాచ్మెంట్స్ అండ్ డిజైర్స్. మనకున్న అటాచ్మెంట్స్, కోరికల్ని తీసేయకుండా సంతోషాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తాం. ఇది ఎప్పటికీ జరగని విషయం అనమాట. ఎందుకంటే ఆ కోరికలను పక్కన పెట్టాలి. సంతోషంగా ఉండాలంటే మనకు అవసరం లేని కోరికలను పక్కన పెట్టాలి. కోరికలు ఉండొచ్చు. ధర్మ విరుద్ధో భూతోస్మి కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధంగా మీకు నిజంగా అవసరమైన కోరికలు ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ కోరికలని, దానికి అంతులేని కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఎప్పుడు మీరు ఆనందంగా ఉండరు. ఎప్పుడు దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే హ్యాపీనెస్ ఎలా పొందే ప్రయత్నం చేస్తామంటే, ఇక్కడ మనకున్న అటాచ్మెంట్ అనమాట. వస్తువులను పట్టేసుకుంటాం, ఎలా గట్టిగా పట్టేసుకుంటాం. కోరికలు ఇది కావాలి, అది కావాలి, వెంపర్లాడుతూ ఉంటాము. ఈ రెండింటిని వదలకుండా సంతోషంగా ఉండాలనేది జరగని పని. దానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక ఇండియన్, సో ఈ వాజ్ టూరింగ్ ఇన్ అమెరికాలో అమెరికా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు ఉన్న తర్వాత ఒక అమెరికన్ అతనికి పరిచయం అయ్యాడు. మాటల సందర్భంలో నేను నెక్స్ట్ మంత్ బొంబే వస్తున్నాను అన్నప్పుడు ఇతను ఏమన్నాడంటే, సార్ నెక్స్ట్ టైం వెన్ యూ కమ్ టు బొంబే దెర్ ఇస్ అ బిగ్ హోటల్ దేర్, అక్కడ ఎలైచీ బనానా అంటే యాలకులతో చేసిన బనానా చాలా ఫేమస్, మీరు ఖచ్చితంగా వెన్ యూ కమ్ టు ఇండియా యూ మస్ట్ హ్యావ్ ఇట్ అని చెప్పాడు అనమాట. సో అదేవిధంగా 2 నెలల తర్వాత ఇతను ఇండియా వచ్చి బొంబేలో హోటల్లో దిగిన తర్వాత ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చింది. ఎలైచీ బనానా ఆర్డర్ చేశాడు అనమాట. తిన్న తర్వాత అది చాలా ఒగరుగా, టేస్ట్లెస్గా అనిపించింది. ఫ్రెండ్ని తిట్టుకున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ బనానా ఈ సజెస్టెడ్ మీ, హోప్లెస్, టేస్ట్లెస్ అని తిట్టుకున్నాడు. తర్వాత ఈయన ఫోన్ చేశాడు, సార్ నేను ఇండియా వచ్చాను, మీరు ఎక్కడున్నారు అంటే హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్నానంటే, నేను పని మీద వస్తున్నానంటే సరాసరి తన ఇంటిగా వచ్చాడు. ఇతని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అమ్మ అంకుల్ వచ్చారు, సో ఎలైచీ బనానా ఇవి పడ్రా అంటే లోపల తిట్టుకుంటున్నాడు అనమాట. ఏంట్రా గందరగోళం, మన సజెస్ట్ చేశాడు, తింటేనే ఒగరుగా, ఎంత హోప్లెస్గా ఉంది, టేస్ట్లెస్గా ఉంది. అప్పుడు ఏం అనలేక గెస్ట్ కదండి, నోరు మెదపకుండా ఏమన్నాడంటే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తినే ప్రయత్నం చేస్తున్నాడు. ఆగు అన్నాడు ఈ ఇండియన్ ఫ్రెండ్. ఎందుకంటే నువ్వు బనానా తిని పద్ధతి ఇది కాదయ్యా, తొక్క తీయాలని చెప్పాడు అనమాట. సో అర్థమవుతుందండి? తొక్క తీసి తిను, నీకు ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది అని చెప్పాడు. తొక్క తీసిన తర్వాత తింటే చాలా టేస్ట్గా అనిపించింది. ఇప్పుడు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ తొక్కే అటాచ్మెంట్స్ అండ్ డిజైర్స్. అర్థమవుతుందండి? మనం పట్టేసుకున్నాం పొజిషన్స్ అనమాట, అలాగ పట్టేసుకున్నాం. సో ఆ తొక్కే కోరికలు అనమాట. వాటిని తీసేసామనుకోండి, ఆ బనానా ఎంత టేస్ట్గా ఉంటుంది చెప్పండి, ఎంత హ్యాపీగా ఉంటాం తిన్నప్పుడు చెప్పండి. సో ఆల్వేస్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ హ్యాపీనెస్ so with the attachments and the desires, always we are trying. అయ్యో సంతోషంగా ఉండలేకపోతున్నామే, కోరిక అవునండి, కోరిక తీర్చుకుంటే సంతోషంగా ఉంటాము. ఉండదే, ఇంకో కోరిక పుట్టుకొస్తే మళ్ళీ దానికోసం వ్యయప్రయాసాలు చెందాలే. దిస్ ఇస్ నో నెవర్ ఎండింగ్ స్టోరీ. సో అంచేత ఏమని చెప్తుందంటే, ఈ కేస్ స్టడీ ఏం చెప్తుందంటే, మనం సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన అటాచ్మెంట్స్ని, మన కోరికల్ని పక్కన పెట్టాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాం. అంచేత ఇంకా ఫైనల్గా ఏంటంటే, సగటు మనిషి తన జీవితాన్నే ఆనందంగా భావిస్తాడు, అదే లక్ష్యంగా భావిస్తాడు. అర్థమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఆనందంగా ఉండడమే లక్ష్యమని భావిస్తాం. అది ఎలాగైనా కానివ్వండి, డబ్బో ఉద్యోగమో ఏదో సంపాదించాలో ఏదో చేయాలని అనుకుంటాం. కానీ అసలు రీజన్ ఏంటంటే, ఏమనుకుంటాడంటే భగవంతుడు జోలికి పోడు. ఎందుకంటే ఆనందం కోసం నేను ఏదో ఉద్యోగమో లేకపోతే ఒక 2 అంతస్తులు బిల్డింగ్ కట్టో బ్యాంకులో 10 కోట్లు బ్యాలెన్స్ వేసో ఆనందంగా ఉండాలనుకుంటున్నాను తప్ప, భగవంతుడు జోలికి పోతే ఏమవుద్దంటే, ఇఫ్ ఐ సీక్ గాడ్ ఇఫ్ ఐ లెర్న్ ద పరావిద్య, నేను భగవంతుడి కోసం భగవంతుడిని పూజిస్తే, ప్రార్థిస్తే, జపిస్తే, లేకపోతే పరావిద్యను నేర్చుకుంటే ఇవన్నీ కూడా ఆఫ్ చేసేయమంటారు. అంచేత నా ఆనందానికి ఇవన్నీ అవరోధాలని భావిస్తూ ఉంటాడు. చాలామంది భావిస్తూ ఉంటారు. ఏమండి, ఏ గుడికి రామకృష్ణ మఠానికి వెళ్ళవయ్యా అంటే, ఎందుకంటే ఇప్పుడప్పుడే రామకృష్ణ మఠానికి జీవితంలో సాధించాల్సింది ఎంత ఉందంటారు మన పేరెంట్స్. కారణం ఏంటంటే ఒక భయం అన్నమాట. అంటే ఈ పరావిద్యని కానీ భగవంతుడిని కానీ పొందే ప్రయత్నమో లేకపోతే భగవద్ ధ్యానమో భగవత్ నామ సంకీర్తనో చేస్తే ఏమనుకుంటామంటే ఎక్కడ సుఖాలను కోల్పోతామేమో అని భయం అన్నమాట.
సో మన పెద్ద అందరూ అదే చెప్తారనమాట, అరే యూ సో జీవితం సుఖపడవో మఠానికి వెళితే అంటారనమాట. వేదాంతం ఎప్పుడూ సుఖపడద్దని చెప్పట్లేదు. యూ హ్యావ్ టు ట్రాన్సెండ్, వాటిని అధిగమించి పొమ్మని చెప్తుంది తప్ప సుఖాలను విడిచిపెట్టమని చెప్పట్లేదు. అంచేది ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ సుఖాలను కోల్పోతామో ఏమో అని భయపడాల్సిన అవసరం లేదు. అంచేత ఇలాంటి భయపడతారని ఇలాంటి యువకులు లేకపోతే పరావిద్యాన్న భగవంతుడన్నా భయపడతారని వేదకాలం నాడే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, బాబు నువ్వు ఇంత లౌకిక ఆనందాలు పొంది ఆనందంగా ఉండాలనుకుంటున్నావు, ఈ లౌకిక ఆనందాల కంటే ఇంకా ఉన్నతమైన ఆనందం ఉంది అని వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మ్యాప్ గీశారనమాట. మ్యాప్, ఆ మ్యాప్ ఏం చెప్పిందంటే, ఆశిష్టో దృఢిష్టో బలిష్టః తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ తేయే శతం మనుష్యగంధర్వాణామానందః స ఏకో దేవగంధర్వాణామానందః శ్రోత్రియస్య చ కామః తస్య అంటూ ఆనందానికి అవధుల్లేని ఆనందం ఎలా పొందాలని కంపేర్ చేశారు. వాళ్ళు ఎలా కంపేర్ చేశారు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వేదకాలం నాటి ఋషులు. వాళ్ళు మనం అనుకుంటాం వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఫేస్బుక్ ఆపరేట్ చేయడం రాదు, వాట్సాప్ ఆపరేట్ చేయడం రాదు అనుకుంటాం. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆశిష్టో దృఢిష్టో బలిష్ట, ఒక మంచి దృఢమైన శరీరము లేకపోతే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలవంతుడు, అట్లాంటి బలవంతుడికి ఉన్న ఆనందము, అట్లాంటి బలవంతుడికి తస్యేయం పృథివీ సర్వ విత్తస్య పూర్ణాస్యాత్, ప్రపంచంలో ఉన్న సంపదలంతా అంత బలం ఉన్నవాడు, వాడికి ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ వాడి చెంతనున్నప్పుడు వాడు ఎంత ఆనందంగా ఉంటాడో, వాడి ఆనందాన్ని ఒకసారి మీరు బేరీజు వేయండి, వాడి దగ్గర ఎంత ఆనందం ఉంటుందో వాడికంటే 100 రెట్ల ఆనందం ఎవరి దగ్గర ఉంటుందంటే, శ్రోత్రియస్య చ కామః తస్య, ఏ విధమైన కామనలు లేని బ్రహ్మవేత్త దానికంటే 100 రెట్ల ఆనందంగా ఉంటాడని చెప్పింది. ఇంకేం చెప్పింది, కంపారిజన్ చూడండి ఎట్లా కంపేర్ చేసిందో, తేయే శతం మనుష్య గంధర్వాణామానంద, అట్లాంటి 100 రెట్లు గంధర్వులు మనం చెప్తాం కదా గంధర్వలోకం ఉంది, అక్కడ చాలా భాగ్యాలు ఉంటాయి, అక్కడ ఇంటర్నెట్ అంతా కూడా ఫ్రీ, వైఫై జోన్, ఇవన్నీ అనుకుంటాం చూసారండి. అక్కడ ఆ దేవగంధర్వ లోకంలో పొందే మనుష్యులు పొందే ఆనందానికంటే 100 రెట్లు 1000 రెట్లు ఆనందం ఎవరికి ఉంటుంది, శ్రోత్రియస్య చ కామః తస్య, ఏ విధమైన కోరికలు లేని వాడి దగ్గర అంత ఆనందం ఉంటుంది అన్నమాట. ఏ విధమైన కోరికలు లేవనుకోండి, కోరికలు లేకుండా ఉండడం కష్టం. బట్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా దృష్టిలో పెట్టుకుని జీవించడం నేర్చుకున్నప్పుడు రియల్లీ మీరు ట్రై చేసి చూడండి ఎంత హ్యాపీగా ఉండగలుగుతారో. కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ నడవాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వాట్సాప్ మనం ఆపరేట్ చేస్తామంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని నడుస్తూ ఉంటాయి, అవన్నీ నడిచినప్పుడే వాట్సాప్ ఆపరేట్ చేయగలుగుతున్నాం కదా. అదేవిధంగా జీవితంలో శ్రోత్రియస్య చ కామః తస్య అలా ఉండాలనుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇందాక ఉదయం నుంచి మన స్వామీజీలు మాట్లాడిందంతా కూడా బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే విల్ వర్క్, మన మెటీరియల్ గోల్ సాధించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అట్ ద సేమ్ టైం విల్ బీ హ్యాపీగా ఉండగలుగుతాం. అంచేత ఈ కంపారిజన్ ఏం చేసిందంటే, తేయే శతం మనుష్య గంధర్వాణామానంద స ఏకో దేవగంధర్వాణామానంద, వాడు పొందిన ఆనందము స ఏకో దేవగంధర్వాణామానంద, అది దేవగంధర్వుల ఆనందంతో పొందితే అది ఒకటనమాట. అట్లాంటిది 1000 ఆనందాలని కంపేర్ చేసుకుంటే శ్రోత్రియస్య చ కామః తస్య అని చెప్పిందనమాట. ఎంత కంపారిజన్ చేసిందండి. కంపారిజన్ చేసింది చెప్పి ఏం చెప్పిందంటే, బాబు దిస్ ఈజ్ ద థింగ్. అంచేత ఇది దృష్టిలో పెట్టుకో. అంచేత వేదాంతం నెవర్ సేస్ టు గివ్ అప్ ఆల్ యువర్ అటాచ్మెంట్స్ అండ్ డిజైర్స్, బట్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ ఆల్ దోస్ థింగ్స్. వాటిలో ఏమీ లేదు. సారమేవ నిస్సారం సారీ దృదృక్షయ ప్రవృజంతి అకృతోద్వాహ పరం వైరాగ్యం ఉపాశ్రిత అని చెప్పిందనమాట. అందులో సంసారంలో సారం ఏమిలేదని తెలుసుకుని పరమ వైరాగ్యంతో జీవించడం నేర్చుకోండి. ఇదే అత్యుత్తమమైన బాట. చివరిగా ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను. ఒక గురువు గారు ఒక శిష్యుని తీసుకుని పొలాల గొడ్డల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. పొలంలో మొక్కలు ఎట్లా ఉన్నాయంటే పైపైన తేలుతూ ఎండిపోతున్నట్టుగా కనపడుతున్నాయి. కానీ గట్టు మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు ఎట్లా ఉన్నాయంటే చక్కగా పచ్చదనంతో కనిపిస్తున్నాయి.
అప్పుడు శిష్యుడు గురువుగారిని అడిగాడు, ఏంటండి గురువుగారు, చిన్న మొక్కలేమో ఎండిపోతూ విలవెల్లాడిపోతూ ఉన్నాయి, ఈ గట్టు మీద ఉన్న పెద్ద మొక్కలు నీటిలో ఉన్నప్పుడు కూడా విలవెల్లాడిపోతున్నాయి, కానీ ఈ గట్టు మీద ఉన్న పెద్ద వృక్షం అంత పచ్చగా ఇంతలా ఉండడానికి కారణం ఏంటి అన్నప్పుడు, ఇది పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే దాని రూట్స్ లోపల భూమి లోపల ఉన్న నీటి నాళాల వరకు చొచ్చుకొని పోయాయి. వేరేజ్ ఈ పొలంలో ఉన్న వరి పైరు యొక్క వేళ్ళు ఏంటంటే పైనే ఉన్నాయి కాబట్టి ఇది పచ్చగా లేదు, అది పచ్చగా ఉందని చెప్పారనమాట. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే మొక్క పచ్చగా ఉందంటే మనం కూడా సంతోషంగా ఉండాలంటే వీ హ్యావ్ టు గెట్ ద హ్యాపీనెస్ ఫ్రమ్ ద సోర్స్ ఇట్ సెల్ఫ్. లోపల నుంచి పొందే ప్రయత్నం చేస్తే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. కానీ బయట నుంచి పొందే ప్రయత్నం చేసామనుకోండి, ఎప్పుడూ పచ్చగా ఉన్నాం, అప్పుడప్పుడు పచ్చ కనపడతాం, ఒక స్పార్క్ ఆఫ్ సెకండ్ పచ్చగా కనపడతాం, మళ్ళీ దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎంతో ప్రేమతో ఒక ఐఫోనో లేకపోతే ఇంకోటో కొనుక్కున్నప్పుడు దాని మీద స్క్రాచ్ పెడితే దుఃఖం వస్తుంది అనమాట, లేకపోతే దొంగిలిస్తే దుఃఖం, సరిగ్గా పని చేయకపోతే దుఃఖం. మరి రావాలి కదా, హ్యాపీగా ఉండాలి కదా. కానీ ఆ గట్టు మీద ఉన్న మొక్క ఎప్పుడూ పచ్చగా ఉందంటే కారణం ఏంటంటే ఆ మొక్క యొక్క రూట్స్ భూమి లోపల నీటి నాళాల వరకు చొచ్చుకొని పోయిన కారణంగా అక్కడి నుంచి వాటర్ అది తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పచ్చగా ఉండగలిగింది. వెన్ యూ స్టార్ట్ ట్రయింగ్ టు గెట్ ద జాయ్ ఫ్రమ్ విత్ ఇన్, మనలోంచి మనం తీసుకోవడం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతామంటే పచ్చగా ఆనందంగా సంతృప్తిగా జీవించగలుగుతాం. అంచేత సో అలాంటి అవేర్నెస్తో మనం ఉండగలిగితే ఏమవుతుందంటే జీవితంలో మెటీరియల్ లైఫ్లో అనేక లక్ష్యాలని సాధించినప్పటికీ కూడా సాధిస్తూ ఉంటాము. ఏం చేస్తామంటే ఆనందం అనేది సంతృప్తి మించిన సుగుణం లేదు, శారదామాత చెప్పినట్టుగా సంతృప్తికి మించిన సుగుణం లేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తామంటే సంతోషాన్ని అంతరంగంలో అన్వేషించే ప్రయత్నం చేస్తాము. బాహ్య వస్తువుల్లో లేదు అనే విషయాన్ని మన మనసులో దృఢంగా మనం నమ్ముతాము. ఈ విషయాన్ని గుర్తెరిగి వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తూ సంతృప్తితో సంతోషంగా జీవిస్తూ ఆ పరమావధిని పొందుతాము. సో అలా ఎప్పుడూ సంతృప్తిగా ఆనందంగా తృప్తిగా జీవించడానికి కావలసిన వివేకము, వైరాగ్యము, శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు శ్రీరామకృష్ణ శారదా స్వామి వివేకానందులు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.